మేడం చాలా మందికి ఇప్పుడు పీసీఓఎస్ చూస్తున్నాం కదా! మరి ఇది క్యూర్ చేసుకోవాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటారు? ఈ పీసీఓఎస్ సంబంధించి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్‌తో పాటు వాళ్ళు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మేము ఎలా మెడిసిన్స్ ఇస్తామంటే పీసీఓఎస్ వాళ్ళకి ఎప్పటినుంచి ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉందా, లేదంటే సర్టెన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల పీసీఓఎస్ ఏదైనా వస్తుందా, కొంతమందికి స్ట్రెస్ వల్ల ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల పీసీఓఎస్ వస్తుంది. సో వీటన్నిటిని ఇగ్నోర్ చేస్తుంటాం. దానికి పీసీఓఎస్‌కి మెయిన్ రీజన్ ఏంటి, దేనివల్ల పీసీఓఎస్ వస్తుంది వాళ్ళని దాని ప్రకారంగా వాళ్ళకన్నా సిమ్టమాటాలజీ పరంగా వాళ్ళకన్నా పీరియడ్ సైకిల్ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వితిన్ 3 to 6 monthsలోనే వాళ్ళకి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మళ్ళీ సైకిల్స్ రెగ్యులరైజ్ అయ్యేలాగా, హార్మోన్ ప్రొడక్షన్ తగ్గేలాగా, స్కిన్ డార్కెనింగ్ కానీ, కొత్త హెయిర్ రావడం కానివ్వండి, హెయిర్ ఫాల్ అని ఇవన్నీ కంట్రోల్ అవుతూ ఉంటాయి. దీంతో పాటు మేము హోమియోపతి మెడిసిన్స్‌తో పాటు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయమని చెప్తుంటాం. డైట్ విషయానికొస్తే కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించాలి. జంక్ ఫుడ్స్ అంటాం, బయట ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, లేదంటే జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కంప్లీట్‌గా తగ్గిస్తూ ఉండాలి. ఇంకా ప్రాపర్‌గా స్ట్రెస్ తగ్గేలాగా ఎక్సర్సైజ్ కానీ, లేదంటే వాళ్ళకేదైనా రిలాక్సింగ్ టెక్నిక్స్ ఏదైనా ఉంటాయి. కొంతమందికి డాన్స్ చేస్తారు, లేదంటే ఏమైనా హాబీస్ ఉంటాయి కదా! ఆ హాబీస్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ స్ట్రెస్ తగ్గేలాగా, ఇంకా ప్రాపర్‌గా ఎక్సర్సైజ్ చేసేలాగా కూడా చేయమని చెప్తుంటాం. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి యాక్టివ్ ఫామ్‌లో ఉంటాయి. మళ్ళీ నార్మలైజ్ అయ్యేలాగా. దాంతో పాటు కొంచెం బరువు తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కొంచెం మైల్డ్ రిడక్షన్ వెయిట్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కొంచెం మైల్డ్ వెయిట్ రిడక్షన్ అయినా కూడా వాళ్ళకి రిజల్ట్స్ మంచిగా కనిపిస్తాయి. సో అందుకని ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్, స్లీప్ ప్యాటర్న్ ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్తుంటాం.